जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జైమ లలిత సహస్రనామాల్లో ఈరోజు 46 నుంచి 49వ శ్లోకం వరకు చదువుకుందాము. నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమథని నిర్మదా మదనాశిని. నిష్కారణ న విద్యతే కారణం యస్య స. ఆమె అన్నిటికీ కారణమైన తనకంటూ మరొక కారణం లేని తల్లి. అంటే సృష్టిలోని ప్రతి వస్తువు రావడానికి ఒక కారణం ఉంటుంది. ఏదో ఒకటి ఉంది, దాని నుంచి మరొకటి ఏర్పడింది. కానీ ఈమె ప్రథమ శక్తి, ఈమె అన్నిటికీ కారణం. ఆమె దేని నుంచి ఏర్పడలేదు. తన ఆహేతుకి కృప ద్వారా అవతరిస్తూ ఉంటుంది. శారదాదేవి కూడా చాలాసార్లు చెప్పేవారు, అంటే తన స్వీయ కరుణ వల్లనే ఈ భూమిలో జన్మిస్తుంటాను, నాకంటూ వేరే కారణం లేదు అని. ఎక్కడ శివుడు అక్కడ శక్తి. మరలా జీవుల దుఃఖాలను చూసి కరుణతో అవతరిస్తూ ఉంటాడు. శివునితో పాటు శక్తి వస్తూ ఉంటుంది అని చెప్పి తనకు సంబంధించిన ఈ విషయాన్ని ఆమెలో ఆమె అనుకుంటూ ఉంటే ఒక ఆశుతోష్ అనే భక్తుడు వినటం జరుగుతుంది. తర్వాతి నామం నిష్కళంక, అంటే కళంకము లేనిది, మచ్చలేనిది. దేవి స్వయంగా అగ్నిగుండం నుంచి ఉద్భవించింది, అతి పవిత్రమైనది. శుద్ధం అపాపవిద్ధం, పాపం తగలనిది, ఎటువంటి దోషము లేనిది, ఎవరు నిందించలేనటువంటి శీలము కలది అని అర్థం. దోషం చూడనందున కళంకం లేని హృదయం స్వభావం కలది అని అర్థం. శారదామాత చరిత్ర కూడా అతి పవిత్రమైంది. నిష్కళంకులం అవటానికి వీరి జీవితమే మార్గం. నిష్కల్మష హృదయాన్ని పొందడానికి ఎలా ప్రార్థించాలంటే, బృందావనంలో అమ్మ శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రార్థిస్తారు. ప్రభు, నువ్వు 3 వంకర్లుగా నుంచున్నావు, కానీ నాలో మాత్రం ఏ విధమైనటువంటి వంకర లేకుండా రుజువుగా ఉండేటట్లు చేయమని ప్రార్థిస్తారు. అలాగే రాత్రిపూట చంద్రుణ్ణి చూసి ప్రార్థిస్తారు. చంద్రునిలో కళంకం ఉంది, కానీ నాలో ఏ విధమైనటువంటి కళంకం లేకుండా చెయ్యి అని ప్రార్థిస్తారు. అందుకే ఒక భక్తుడు గౌరవంతో శారదామాత గురించి ఈ విధంగా రాస్తారు. రామకృష్ణ చాందే కళంక నాథోరే తుమిగో అవిద్యా నాశిని అని. రామకృష్ణులని చంద్రునికి మచ్చరనివ్వకుండా ఉన్న అవిద్యా నాశిని నువ్వు అని. అంటే ఆమె ఎంత పరిశుద్ధంగా ఉండి జాగరూకతతో వ్యవహరించారో మనకి అర్థమవుతుంది. అవిద్యా నాశినివి అంటే సంసార జనిత దోష నివారణవి అని వర్ణించారు. అవిద్య వల్లే, అంటే మాయ వల్లే అంతా మలినమవుతుంది, లేదంటే మన స్వరూపం శుద్ధమైంది. ఈ జగత్తులోకి వచ్చిన తల్లి విద్యాస్వరూపిణి కనుక జాగతిక కళంకాలు శారదామాతను అంటలేదు. తర్వాతి నామం నిరుపాధి, అంటే ఉపాధి లేనిది. జీవుడు ఉండటానికి ఒక శరీరం ఉండాలి, దీన్ని ఉపాధి అంటాము. ఎప్పుడైతే రూపం ఉందో, ఈ రూపం ఉంది అనడానికి ఈ సమయంలో ఉంది, ఈ ప్రదేశంలో ఉంది అంటేనే అది ఉన్నట్లు. అంటే దానికి మనం కండిషన్స్ పెడుతున్నాము, అప్పుడు అది హద్దుల్లోకి వస్తుంది. కానీ దేవికి ఈ హద్దులు ఏమీ ఉండవు. ఎందుకంటే
దేశ కాల నిమిత్తాలు ఆమెకి లేవు కనుక ఆమెకి ఉపాధి లేదు. ఉపాధి రహిత చైతన్యమే ఆమె యొక్క స్వరూపం. శారదామాతకు కూడా ఈ భూమి మీద ఉంచాలంటే ఒక ఆధారం అవసరమైంది. అదే రాధు. ఈ ఉపాధి ద్వారా ఆమె నివసించారు. ఎప్పుడైతే ఇక చాలు ఈ లీల అనుకున్నారో రాధువును దూరంగా పంపించేయమని చెప్పారు. శరీరం అనే ఉపాధిని ఇచ్చుతో వదిలివేయగలరు. ఒకసారి సమాధి అవస్థ తర్వాత అమ్మ అంటారు, ఈ శరీరంలోకి ఇంక రావాలని అనిపించలేదు అని. ఎంతో ప్రయత్నంతో మరలా ఈ శరీరంలోకి వచ్చాను అని చెప్తారు. అంటే వారి స్వస్వరూపం శుద్ధ చైతన్య స్వరూపం. ఏ ఇచ్ఛతోటి భక్తుల కోసం ఉపాధి తీసుకుంటారు, అంటే శరీర గ్రహణ చేస్తారు. శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఉపాధులు. ఆత్మకు ఏ ఉపాధి లేదు. నిరీశ్వర, ఆమె సర్వశక్త్యాధీశ్వరి. ఆమె పైన వేరే ఈశ్వరుడు లేడు. ఒకసారి ఒక భక్తురాలు శారదామాతని, అమ్మ గురుదేవులు ఇలా చెప్పారు కదా, ఏం చేయాలి అని ఒక సందేహంలో అడుగుతారు. అప్పుడు శారదామాత అంటారు, చూడమ్మా, అన్ని సందర్భాల్లోనూ అన్నిటికీ తాళం వేసి నడవగలమా? మన బుద్ధిని ఉపయోగించి మనం ప్రవర్తిస్తూ ఉండాలి అని చెప్పి అంటారు. అంటే అవసరమైన చోట ఆమె తన సొంత నిర్ణయాలు తీసుకునేవారు. శ్రీరామకృష్ణ సంఘంలో ఆమె అధిష్టాన దేవత. ఆమె శిష్యులకు ఆమె మాట అంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ లాంటిది. ఒకసారి ఒక సేవకుడిని స్వామీజీ పనిలోంచి తీసివేసి పంపించి వేస్తారు. అతడు ఉద్బోధన గృహానికి వెళ్ళి అమ్మ దగ్గర తన గోడంతా చెప్పుకుని ఏడుస్తాడు. అదే సమయానికి ప్రేమానంద స్వామి ఉద్బోధన గృహానికి రావటం జరుగుతుంది. అమ్మ అంటారు, మీరు సాధువులు, మీరు ఏ చెట్టు కిందో ఏదో విధంగా బతికేస్తారు, కానీ ఈ ఉద్యోగం నుంచి తీసేస్తే అతనికి ఆధారం ఏముంటుంది? ఇతన్ని క్షమించమని మళ్ళీ పనిలోకి తీసుకోమని చెప్పు అని చెప్పి ప్రేమానంద స్వామికి చెప్తారు. ప్రేమానంద స్వామికి స్వామీజీ ఉంటారు అని చాలా భయం. కాకపోతే అమ్మ ఆర్డర్ అంటే ఆర్డరే. ఆ అబ్బాయిని తీసుకుని మళ్ళీ బేలూరు మఠానికి వెళ్తారు. దూరం నుంచే ప్రేమానంద మహారాజుని స్వామీజీ చూస్తారు. చూసి ఇదిగో ప్రేమానంద మళ్ళీ వాడిని తీసుకొస్తున్నాడు అని చెప్పి ఆయన కోపట్టడానికి సిద్ధమవుతారు. అయితే ప్రేమానంద మహారాజు చేతులు జోడించి అమ్మ తీసుకెళ్ళమన్నారు అని చెప్తారు. అంతే, స్వామీజీ వెంటనే సైలెంట్ అయిపోయి సరే పనిలోకి వెళ్ళమని అంటారు. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మకి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అలాగే ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు స్వామీజీ అవసరమైతే బేలూరు మఠాన్ని నమ్మేసి సేవ చేస్తానంటారు. శారదామాత అంటారు, అలా ఎలా చేయగలడు? అది నా పేరు మీద, నా సంకల్పం మీద దాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాన్ని నరేన్న అమ్మటానికి ఏ హక్కు లేదు అని చెప్తారు. ఈ విధంగా రామకృష్ణ సంఘంలో ఆమె ఒక సర్వాధీశ్వరిగా వ్యవహరించారు. నీ రాగ, కోరిక లేదా ఆసక్తి లేనిది, దేని పట్ల అనురక్తి లేనిది. వీటి గురించి తెలుసుకోవాలంటే శారదాదేవి జీవితమే ఒక దర్పణం మనకి. నగలు, ఇల్లు, వస్తువులు, సంపద, కానుకలు, మనుషులు, వీటి పట్ల కూడా అమ్మ అనురక్తిని చూపించలేదు. ఒకసారి ఒక భక్తురాలు అమ్మ ధరిస్తున్నటువంటి కొద్దిపాటి నగలు గురించి అంటారు. అంటే స్త్రీలు చాలా సాధారణంగా వేసుకునే నగలే అమ్మ ధరించేవారు. శ్రీరామకృష్ణులు ఎంత నిరాడంబరంగా ఉంటారో ఈమె నగలు కూడా పెట్టుకున్నారు అంటారు. అది విన్న వెంటనే ఆమె తన నగలన్నీ తీసివేస్తారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ధరించలేదు. అలాగే శారదానంద మహారాజు వారు ఆస్తి పంపకాలు జరుపుతున్నప్పుడు అమ్మ మీరు ఎక్కడ నివసిస్తారు అని అంటారు. అంటే అమ్మ అంటారు, నాకు వేరే ఇల్లు ఎందుకు నాయన, ఎలుకలు చేసిన కన్నంలో పాము ఉంటుంది, ఆ విధంగా కొన్నాళ్ళు ప్రసన్నింట్లోనూ కొన్నాళ్ళు కాళ్ళింట్లోనూ ఎక్కడో ఉంటాను, నాకు వేరే ఇల్లు ఎందుకు అంటారు. భక్తులు తెచ్చే కానుకలు కానీ వస్తువులు కానీ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో వారికి ఇస్తూ ఉండేవారు. అలాగే ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇస్తే దాన్ని ఎప్పుడూ లెక్క పెట్టేవారు కాదు. అన్నీ ఒక బాక్స్లో పెట్టి ఉంచి అవసరాన్ని బట్టి దాని నుంచి ఖర్చు పెట్టేవారు. అందరికీ అన్నీ సమకూర్చేవారు. చాలా ప్రేమగా అందరినీ చూసేవారు.
కానీ ఎవరితోనూ అతి సంపర్కం లేకుండా భగవంతుడే తన సర్వస్వంగా అనాసక్తతోటి ఉండేవారు. రాగమథని, భక్తుల రాగద్వేషాలను మదించే తల్లి. అంటే భక్తుల యొక్క ఆసక్తిని, వారి యొక్క ద్వేషాన్ని రెండింటినీ కూడా తీసివేసే తల్లి అని చెప్పి అమ్మ జీవితాన్ని మనం ధ్యానం చేయటం ద్వారా మనకు కూడా ఆసక్తి, ద్వేషం ఈ సంసారం పట్ల రెండు తొలగిపోతాయి. నిర్మద, మద అంటే గర్వరహితురాలైనటువంటి తల్లి. మనకు ఉన్నదానికి గర్వించడాన్ని మదం అని అంటాము. ఎప్పుడైతే ప్రతిదీ ఈశ్వరానుగ్రహం వల్ల లభించింది అని శరణాగత భావం కలిగి ఉంటామో అప్పుడు ఇక గర్వం అనేది కలగదు. అమ్మ ఎప్పుడూ దేవీ రూపంలో రాక్షసుల మదాన్ని అణిచివేసేది. అహంకారం ఉన్నంత వరకు గర్వం పోదు. సర్వశక్తిమైనటువంటి అమ్మ నిర్మద అయినప్పుడు ఈ సృష్టిలో మనం ఎంతవరకు అన్నది మనం ఆలోచించాలి. కోటాను కోట్ల బ్రహ్మాండాల్లో మన అస్తిత్వం ఎంతవరకు అని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఆ గర్వం అనేది మనలోకి రాదు. అహంకారం ఉన్నంత వరకు గర్వం ఉంటుంది. శారదామాతలోని నిగర్వాన్ని మనం అధ్యయనం చేస్తే మన గర్వం నాశనం అవుతుంది. ఈ విధంగా అమ్మ మదనాశిని. నిశ్చింత, దేనికి చింత లేదు. ఆమె సర్వశక్తిమతి, అందుకని ఆమె సృష్టి పట్ల ఆమెకు చింత లేదు. ఆమె స్వయంగా సృష్టి స్థితి లయ కారణి. దుఃఖాన్ని కలిగించే స్మృతిని చింత అని చెప్తాము. చింత మనలను బలహీనలు చేస్తుంది. ఇది ఆత్మభావానికి వ్యతిరేకం. వీటిని తొలగించింది కనుక అమ్మ నిశ్చింత అని పిలువబడుతుంది. శారదామాత ఆస్తిక్య మార్గాన్ని అనుసరించడానికి ఏమాత్రం కూడా సందేహించలేదు. అందుకనే ఆమెకు ప్రాపంచిక జీవితం పట్ల కలత లేదు. ఆ విధంగా ఆమెకి నిశ్చింత నామం సరిపోతుంది. ఎల్లప్పుడూ కూడా శ్రీరామకృష్ణుల శరణాగతురాలే. వారి మరణానంతరం కూడా శ్రీరామకృష్ణుల ఎడబాటును, ఆ దుఃఖపూరిత స్మృతులను అది ఒక సాధనగా తీసుకొని శ్రీరామకృష్ణులతో ఐక్యభావ సాధన ద్వారా దాన్ని దివ్యానందంగా మార్చుకొని ఉన్నారు. బృందావనంలోని తపస్సు ఘట్టం చదివితే మనకి విషయం అర్థమవుతుంది. తరువాత జీవితాన్ని కూడా కలత చెందకుండా భగవంతునిపైనే భారం వేసి నిశ్చింతగా గడిపారు. సమయానుగతంగా కొన్ని ఆందోళనలు అమ్మ జీవితంలో వస్తున్నా ఇది గురుదేవుల ఇచ్చ, ఆ విధంగా భావించి స్వీకరించేవారు. ఈ విధంగా నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, నిర్మమ, మమతాహంత్రి ఇవన్నీ దేవి లక్షణాలు. కాబట్టి ఎవరైతే దేవికి శరణు వేడుకుంటారో వారిని ఈ దోషాలన్నిటి నుంచి రక్షిస్తుంది. వేదాంతపరంగా కూడా ఆత్మజ్ఞానం కలిగిన వానికి అహంకార జనిత మద, మోహం, ఆశ్చర్య, మమత్వాలు అనేవి ఉండవు. ఈ గుణాలన్నీ కూడా మనం శారదాదేవిలో చాలా ప్రస్ఫుటంగా చూస్తున్నాం. కాబట్టి వీటిని చింతన చేస్తూ ఉండాలి. ఇవి చేస్తూ ఉంటే మనలోని అవగుణాలన్నీ కూడా ఆమె యొక్క గుణశక్తి ద్వారా ప్రభావితమయ్యి తొలగిపోతాయి. నిరహంకార, అహంకారం లేనిది. పరమాత్మ స్వరూపంగా దేవి ఒక చైతన్య స్వరూపం. నేను, నాది అనే లక్షణాలు దానికి ఉండవు. ఒక శరీర ధారణతోటే ఈ నేను, నాది అనేది కలుగుతుంది. శారదామాత ఆమె జీవితంలో శ్రీరామకృష్ణులకు ఎంతో సేవ చేశారు, భక్తులకు సేవ చేశారు, కుటుంబ వ్యక్తులకు సేవ చేశారు. అయితే ఎప్పుడు కూడా అహంకారం అనేది లేదు, నేను చేస్తున్నాననే భావం లేదు. అలాగే ఎంత సాధన చేశారు. ఆమె ఒక గురు స్థానంలో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా అహంకారం అనేది లేదు. సన్యాసులు, గృహస్థులు కూడా ఎంతగానో ఆమెను పూజించేవారు. అయినా కూడా లేశమైన అహంకారం మనం చూడము. గురుజనులను అంటే పెద్దవారిని ఎంతో గౌరవించేవారు. పూజా సమయాల్లో బ్రాహ్మణులు వచ్చినప్పుడు వాళ్ళకి సముచిత గౌరవాన్ని ఇచ్చి నమస్కారం చేసేవారు.
ఈ విధంగా ఎప్పుడు కూడా అహంకారం అనేది ఆమెలో ఉంచుకోలేదు. నిర్మోహ, మోహము లేనిది అంటే బుద్ధి భ్రంశం లేనిది. దేవి స్వయంగా జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆమెకి మోహం అనేది లేదు. శారదామాత అన్నిటి పట్ల ఆసక్తి కనిపించేవారు, ఎంతో చక్కగా పని నెరవేర్చేవారు, కానీ మోహం మాత్రం ఉండేది కాదు. జయరాంబాటికి తమ శిష్యులు వచ్చి వాళ్ళు తిరిగి వెళ్తుంటే కన్నీరు పెట్టుకుని వాళ్ళతో పాటుగా కొంత దూరం వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల ఒక మోహం అనేది లేదు. వీరందరూ కూడా భగవంతుని బిడ్డలు, ఇది గురుదేవుల సంసారం అంటూ అమ్మ ఒక తామరాకుపై నీటి బొట్టులాగా సంసారంలో జీవించి చూపించారు. వారికి అవసరమైనటువంటి ప్రేమను అందించేవారు, కానీ అధికమైనటువంటి ఆసక్తి కానీ మోహాన్ని కానీ ఇప్పుడు చూపించలేదు. మోహనాశిని, భక్తులు మోహాన్ని నశింపజేయనిది అని. దేవి మహాత్మ్యలో మోహగ్రస్తుడైనటువంటి సురధుడు, సమాధి అనే ఇద్దరు వ్యక్తుల కథ చెప్పబడింది. వీరిరువురు బంధువులతోటి వంచింపబడి వారి సంపద అంతా కూడా తీసివేసుకోబడి తరిమివేయబడతారు. అరణ్యాల్లోకి పారిపోయి వచ్చి తలదాచుకుంటారు. అయితే వారికి తమ బంధువులు, రాజ్యం పట్ల వ్యామోహం పోదు. దీనికి కారణం ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి మేధాముని అడుగుతారు. ఆయన మహామాయ దీనికి కారణం, ఆమెను ప్రార్థించడం ద్వారా వారు మోహం నుంచి విడిపడగలరని చెప్తారు. అప్పుడు దేవిని శరణు వేడి ఆమెకు పూజ చేసి ప్రార్థించి దేవి యొక్క వర ప్రభావం వల్ల ఒక మన్వంతరానికి ప్రభువు అవుతాడు సురధుడు అనే రాజు. వైశ్యుడు జ్ఞానాన్ని పొందుతాడు. అంటే దేవి కృప అనేది ఉంటే ఈ విధంగా మోహం తొలగించబడుతుంది అని చెప్పి మనకి దేవి మహత్యంలో చెప్పబడింది. శ్రీరామకృష్ణులు, బ్రహ్మానంద స్వామి తరచూ చెప్తూ ఉండేవారు, ముక్తి ద్వారం తాళం చెవి మహామాయ దగ్గర ఉంటుంది, ఆమె కృప కలిగితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనేవారు. మోహాలు తొలగింపబడతాయి అనేవారు. నిర్మమ, మమకారం లేనిది అంటే నేను, నాది అనే అజ్ఞానజనిత మమకారం లేనిది. బ్రహ్మస్వరూపిణిగా లలితాదేవికి నేను అనే అహంకారం లేదు కాబట్టి ఆమెకు నాది అనే మమకారం కూడా లేదు. నేను ఉన్నప్పుడే దాని నుంచి నాది మొదలవుతుంది. వెలుగు దగ్గరికి వెళ్తే చీకటి దాని అంతటదే ఎలా తొలగిపోతుందో అలాగే దేవిని ఆశ్రయించిన వారికి సంసారం పట్ల మమత తొలగిపోతుంది. శారదాదేవికి దేని పట్ల కూడా నాది అనే ప్రత్యేక ఆసక్తి లేదా మమకారం ఉండేది కాదు. ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేసినటువంటి రాధు పట్ల అమ్మ చూపినటువంటి తీరు చివరి రోజుల్లో మనకు తెలిసిందే. అప్పుడు భారతీ ప్రణమాతాజీ, అమ్మ రాధు లేకుండా మీరు ఉండగలరా అని అడుగుతారు. దానికి ఆమె తన మనస్సును మరలించి వేశాను అని చెప్తారు. తరువాతి నామం మమతాహంత్రి, మన మమకారాన్ని తొలగించేది. తన శిష్యులందరినీ కూడా శారదామాత ఎంతో ప్రేమగా కన్నతల్లిలా చూసుకునేవారు. వారందరూ తన సొంత బిడ్డలుగా భావించేవారు. కానీ ఒక బ్రహ్మచారి అమ్మ ప్రేమకు ముగ్ధుడై అమ్మ వెనకే ఉండటానికి ప్రయత్నించేవాడు. అమ్మ అతన్ని మందలించి, ఎంత తల్లినైనా నువ్వు సాధువు, ఇలాంటి మమకారం ఉండకూడదు, నువ్వు దూరంగా ఉండి నా పనులు చేయటం, వ్యవహరించడం మంచిది అని చెప్తారు. భక్తురాళ్ళు అమ్మ నుంచి సంసారంలో ఏ విధంగా అనాసక్తితో ఉండాలో చూసి నేర్చుకునేవారు. నిష్పాప, పాపరహితురాలు. ఆమె స్వరూపం, స్వభావం అన్నీ కూడా పరమ పవిత్రమైనవి. విధి నిషేధాలకు వ్యతిరేకంగా ఉంటే పాపం వస్తుంది, కానీ దేవి సదాచార ప్రవర్తిని. ఎవరికైనా హాని చేస్తే పాపం వస్తుంది, కానీ దేవి దండన, శిక్షణ, నిర్మూలన ఇవన్నీ కూడా దుష్టుల పరివర్తన కోసం, జగత్ కళ్యాణం కోసం. ఆ విధంగా దేవి పాపరహితురాలు. ఆమె కార్యాలన్నీ కూడా వారి యొక్క విమోచన కోసమే. బ్రహ్మస్వరూపంగా ఏ విధమైనటువంటి పాపపుణ్యాలు అంటనిది. శారదామాత చరిత్రం, స్వరూపం, స్వభావం అన్నీ కూడా అతి పవిత్రమైనవి. దోషరహితమైనది ఆమె దృష్టి.
అందుకనే ఏ పాపం కూడా ఆమె స్పర్శలోకి రాలేదు. ఇక పాపనాశిని, భక్తులను పాపముల నుండి తరింపచేయనిది. ఇందాకే మనం చెప్పుకున్నాము, దండన, శిక్షణ, నిర్మూలన ఇవన్నీ కూడా దుష్టుల్లో పరివర్తన కోసమని. శరణాగతులైన వారి పాప ఫలాలను తొలగించి మోక్షాన్ని ఇస్తుంది. శారదామాత వద్దకు అన్ని స్తరాల వ్యక్తులు వస్తుండేవారు. ఆమె అందరికీ ఆశ్రయం ఇచ్చింది. వారిని తన క్షమతోటి పాపరహితులను చేసేది. వారిలో మానసిక పరివర్తన కలిగించేవారు. ఒక భక్తురాలు బాధతో ప్రార్థిస్తారు, అమ్మ నేను పరమ పాతకురాలని అని. అప్పుడు అమ్మ అంటారు, పాపాన్ని చేయడానికి ప్రేరేపించింది నీ మనస్సే కదా, దాన్ని నువ్వు భగవంతుని వైపు మరల్చు అని చెప్తారు. అలాగే ఇంకొక శిష్యుడు, అమ్మ నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ నీకు చెప్పుకోలేని అన్ని పాపాలు చేశాను, నా గతి ఏమిటి అంటారు. ఆమె అంటారు, నా శరణాగతులై వచ్చిన వారికి ఏ పాపము అంటదు, ఏ విధి వారిని ఏమీ చేయలేదు అని చెప్తారు. ఈ విధంగా తరువాత శ్లోకం, నిష్క్రోధ క్రోధశమిని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. నిష్క్రోధ అంటే క్రోధరహితురాలైనటువంటి, ద్వేషం లేనటువంటి తల్లి. దేవి సహజ స్వభావం శాంతస్వరూపం, అభయప్రదాత, కరుణారూపిణి. ఆమెకు కోపం కలిగేది ఎవరిపైన? పాషండులు, రాక్షసులపైన. అది వారికి బుద్ధి గడపడానికి, కానీ అక్కడ ద్వేషం అనేది లేదు. బిడ్డకు దండనివ్వటం మాతృత్వపు మమకారం నుంచి వచ్చింది. శారదామాత కూడా ఇప్పుడు క్రోధం అనేది చూడమనం. పరమ శాంతస్వరూపిణి. శ్రీ రామకృష్ణుడు దక్షిణేశ్వర్లో ఉంటున్నప్పుడు శారదామాత కూడా దక్షిణేశ్వర్లో ఉండటానికి తన తల్లితో కలిపి వస్తారు. అప్పుడు హృదయం అంటాడు, ఇక్కడ మిమ్మల్ని ఎవరిని పోషిస్తారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. ఆమె కోపగించుకోలేదు కదా, ఎప్పుడు తీసుకువస్తావో అప్పుడే వస్తానమ్మా అని అది భగవద్గీతగా భావించి కాళికామాతను ప్రార్థిస్తారు. అంటే మూర్తిభవించినటువంటి సహనమూర్తి అన్నమాట. అలాగే ఒకరోజు రాధు బాగా అల్లరి చేస్తుంది. ఆమె అల్లరి చూసి చాలా కోపంతో కర్ర తీసుకుని ఆమె వెనక పరుగు పెడతారట. రాధు పరిగెత్తు ఉంటే ఈమె కూడా వెనక పరుగు పెడుతున్నారు. చూస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు రాధు పని అయిపోయింది అనుకున్నారు. చివరికి పరిగెత్తి వెళ్ళి రాధుని పట్టుకున్నారు. ఒక చిన్న దెబ్బ వేయినట్టుగా నటించి పక్కన కూర్చోబెట్టుకున్నారట. ఇద్దరు కూర్చుని నవ్వటం మొదలుపెట్టారట. అది అమ్మ క్రోధం అంటే. తర్వాతి నామం క్రోధశమని, భక్తుల క్రోధాన్ని నశింపచేస్తుంది. కామక్రోధ లోపాలు నరక ద్వారాలని భగవద్గీతలో చెప్పబడింది. ఇవి సాధనా పదానికి అడ్డు. పదం ప్రాథమిక దశలో మనసుకు క్రమశిక్షణ పొందనంత వరకు కూడా దేవిని ఈ దోషాల నుంచి రక్షించమని శరణు వేడుకోవాలి. భగవద్ అనుగ్రహం వలన శరణాగతులు అవటం ద్వారా మనసు శాంతపడుతుంది. శారదామాత పరమ శాంత స్వరూపాన్ని, ఆమె చరిత్రని మననం చేసుకోవటం ద్వారా మనసు శాంతపడుతుంది. ఉత్తేజితమైనటువంటి మనసుతో జపధ్యానాలు చేయడం కష్టం కాబట్టి దానికి మార్గదర్శకమైనటువంటి జీవన ఘట్టాలను, మహాత్ముల జీవన ఘట్టాలను మనం చదువుకుంటూ ఉంటే మన మనసు శాంతపరచుకోవటం సులభం అవుతుంది. నిర్లోభ, లోభగుణం లేనిది. ఉన్నది అందరికీ పంచే గుణం అంటే ఉదారత. పరమ ఉదార స్వరూపిణి దేవి. తల్లి బిడ్డల పట్ల ఎలా ఉదారత చూపుతుందో ఆ విధంగా జగన్మాత తన సృష్టి పట్ల ఉదారతను చూపుతుంది. పంచభూతాల ద్వారా దేవి సృష్టిలో కావలసినవన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. భగవద్గీతలో త్రివిధం నరకస్వేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభ తస్మాదేతత్రయం త్యజేత్ అని చెప్పబడింది. అంటే కామక్రోధాదుల్లాగే లోభం కూడా నరకానికి ద్వారం అని చెప్పబడింది. కామం జన్మజన్మలకి కారణమైతే క్రోధం వలన స్మృతి నాశనం అంటే ఆత్మ విస్మృతి కలుగుతుంది. లోభం వలన తనకే ఉండాలనే సంకుచితత్వం పొందటానికి పాపం చేస్తూ ఉంటారు. కనుక ఈ మూడు కూడా త్యజించాలని చెప్పబడింది. నిర్లోభానికి శారదామాత ఎంతో ఉదాహరణ.
ఏ వస్తువును ఏనాడు ఆమె దాచుకోలేదు, వచ్చింది వచ్చినట్లే సద్వినియోగం చేసేవారు. ఒకసారి శ్రీ రామకృష్ణులకు అంటారు, వచ్చినవన్నీ ఇలా ఖర్చు చేస్తూ ఉంటే ఎలా అంటారు. కానీ ఆమె తల్లి తత్వానికి అది సరిపడనిది. అమ్మ చుట్టూ ఉన్నవారు అమ్మ అందరికీ ఇచ్చేస్తుందని ఆడిపోసుకునేవారు. అమ్మ దయతోటి ఆమె దగ్గరకు వచ్చిన వస్తువులన్నీ కూడా జయరాంబాటిలో గ్రామస్తులకి, పనివారికి, బంధువులకి అందరికీ పంచిపెట్టేవారు. భక్తులు పంపిన ధనాన్ని కళ్ళకద్దుకుని డబ్బులు పెట్టేలా పెట్టేవారు. కానీ ఏనాడు కూడా వాటిని లెక్క పెట్టలేదు. అందరి భౌతిక అవసరాలు కనిపెట్టుకుని చూసేవారు. అంతేకాదు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు మంత్రదానం చేయటమే కాకుండా వారి కోసం ఎంతో ఉదారంగా తల్లిలాగా వ్యవహరించేవారు. ఒకసారి అమ్మ బాల్య స్నేహితురాలు అమ్మ పక్కన పడుకుని ఉంటారు. అమ్మని అడుగుతారు, నువ్వు అందరికీ మంత్రం ఇస్తూ ఉంటావట కదా అని. అమ్మ అవును అని చెప్పి అమ్మతో అలా మాట్లాడుతూనే మంత్ర ప్రదానం చేస్తారు. అలాగే ఒక కూలీకి రైల్వే స్టేషన్లోనే మంత్రాన్ని ఇస్తారు. ఈ ఉదారత ఆమెని నిర్లోభించేసింది. అందుకని ధనిక, పేద, జాతి, కుల, మత, వర్గ, వర్ణ విభేదం లేకుండా సాంఘిక కట్టుబాట్లన్నిటిని కూడా దాటి ఉండేది ఈమె ఉదారత. అందరికీ పంచిపెట్టడమే ఆమె స్వభావం. లోభం దేని మీద లేదు. లోభనాశిని జగన్మాత విరివిగా భక్తులకు అన్నీ ప్రసాదించి వారిలోని లోభగుణాన్ని నశింపచేస్తుంది. అజ్ఞానం వల్ల నేను నాదే అనే భావం కలుగుతుంది. అయితే దేవిని మనం ప్రార్థించడం వల్ల ఆ అజ్ఞాన భ్రాంతి తొలగిపోతుంది. ఎవరికైతే అజ్ఞానం తొలగుతుందో వారిలో ఇక నేను నాదే అనే భావం లేదు కాబట్టి లోపం కలిగే ప్రసక్తే లేదు. అలాగే గురువు మంత్ర ప్రదానం ద్వారా తన సర్వస్వాన్ని, సాధన సంపత్తిని శిష్యునికి దానం చేస్తాడు. అక్కడ ప్రతిఫలం ఆశించడం అనేది ఉండదు. అంటే ఆధ్యాత్మిక సంపదను తాము అనుభవించడం మాత్రమే కాకుండా అందరికీ పంచిపెట్టడం కోసమే వారి రాక. ఇలా ఉదారత్వం ఉన్న వాళ్ళే సద్గురువులు అవుతారు. అమ్మ సోదరులైనటువంటి కాళీమామ, సురబాల, ఇతరులు అమ్మ వస్తువుల పట్ల ఎంతో లోభాన్ని ప్రదర్శించేవారు. కానీ అమ్మ ఏ రోజు కూడా వాళ్ళని ప్రతిఘటించలేదు. వారి కోరికలు తీరనే అనేవారు. ఒక భక్తుడు దోమతెర తెచ్చిస్తే ప్రసన్నమామ అది అడిగి తీసుకుంటాడు. ఆ బ్రహ్మచారి ప్రసన్నమామతో పోట్లాడి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అమ్మ కోసం ఉపయోగిద్దాం అనుకుంటాడు. అయితే అమ్మ దాన్ని తిరిగి ఇప్పించి వేస్తారు. అమ్మ యొక్క సాధు ప్రవర్తన వల్ల సన్యాసి శిష్యులు కూడా ఈ విధంగా ఎంతో నేర్చుకునేవారు. అమ్మ బంధువులు కూడా అడపాదడప అమ్మ నిర్లోభత్వాన్ని చూసి అమ్మ పట్ల శ్రద్ధ కనపరిచేవారు. ఈ విధంగా తన ఉదారత ద్వారా భక్తులలోని లోపగుణాన్ని ఆమె తీసివేస్తుంది. నిస్సంశయ, సందేహరహితురాలు. సంశయాలన్నీ కూడా అజ్ఞాన జంతాలు. అమ్మ పూర్ణ జ్ఞాన స్వరూపిణి కాబట్టి అక్కడ ఏ సందేహము, సంశయం అనేది లేదు. సంశయగ్ని, భక్తుల సంశయాలను తొలగించేది అని. అమ్మకు కృప ద్వారా హృదయ గ్రంథులన్నీ విడిపోతే సంశయాలు అనేవి కలవు. అన్ని సంశయాలు కూడా ఛేదించబడతాయి. శారదామాత మనకు ఆధ్యాత్మిక జీవితంలో, తర్వాత వాటి ఆచరణలు, భగవంతునిపై మనకు గల సంబంధం పట్ల, వీటన్నిటి పట్ల ఎన్నో సంశయాలు మనకు కలుగుతూ ఉంటాయి. భక్తులు వీటన్నిటి గురించి అడుగుతుండేవారు. అమ్మ ఎంతో సహజంగా, సరళంగా, సూటిగా భక్తుల సందేహాలకి సమాధానం ఇస్తుండేవారు. అమ్మ, గురుదేవులు ఆహారం గ్రహిస్తారా అని అడిగేవారు. అవునమ్మా, మనం భక్తితో పెడితే గురుదేవులు దాన్ని గ్రహిస్తారు, భక్తి లేకపోతే గ్రహించరు. ఆయన ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక కాంతిలాగా వచ్చి ఆ ఆహారాన్ని తాకటాన్ని నేను చూశానని చెప్పేవారు. అలాగే గురుదేవులు మన మాట వింటారా అంటే, చీమ కాలి సవ్వడు కూడా ఆయన వింటాడు, మనం ఆర్తితో పిలిస్తే అని చెప్పేవారు. అలాగే మీరు మాకు తోడుగా ఉంటున్నారా, ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారా అని అడిగితే, అవును, నేను ఎప్పుడు మీ వెనుకే ఉంటాను, మీరందరూ ఒక అమ్మ ఉందని గుర్తుంచుకోండి అని చెప్పేవారు.
ఈ విధంగా చాలా సామాన్య ప్రశ్నలకైనా సరే ఆమె సాధకుల సంశయాలను ఎంతో సరళంగా సూటిగా నివృత్తి చేసేవారు. అరూపానంద స్వామి, శివుద మొదలైన వాళ్ళు అమ్మ యొక్క నిజరూపం పట్ల సందేహాన్ని అడిగినప్పుడు ఆమె వారికి తమ నిజ రూపాన్ని వ్యక్తపరిచి వారి సంశయాలని తీర్చివేస్తారు. ఈ విధంగా ధార్మిక జీవనం పట్ల, భగవంతుని పట్ల సంశయం లేనిదిగా ఉండటం వల్ల శారదామాత భక్తుల సంశయాలన్నింటినీ కూడా తీర్చే తల్లి. నిర్భవ, భవ అంటే పుట్టుక, నిర్భవ అంటే పుట్టుక లేనిది. దేవి ఆద్యంతరహితమైంది, నిత్య, శాశ్వతి, కనుక ఆమెకు పుట్టుకంటూ లేదు. భవనాశిని, జన్మ మృత్యు అంటే సంసారం వల్ల కలిగే దుఃఖాన్ని నశింపచేసేది, ముక్తిని కలిగించేది భవనాశిని. శారదామాత గురు రూపంలో భక్తుల భవరోగాన్ని నశింపజేయడానికి అవతరించారు. ఈ నళిని మొదలగు వారి మధ్య భగవంతుని ఏమని ప్రార్థించాలి అని సందేహం వస్తుంది. నళిని అంటుంది, అమ్మ మంచి కోసమే భగవంతుని ప్రార్థించాలి కదా అంటారు. కానీ అప్పుడు అమ్మ అంటారు, కాదు, నిర్వాసన కోసం ప్రార్థించాలి, నిర్వాసన అయితేనే ముక్తి అని అంటారు. ఈ విధంగా భవనాశనానికి సూత్రాన్ని అమ్మ తెలియజేశారు. నిర్వికల్ప అంటే సంకల్ప వికల్పాలు లేనిది. ఈ రెండు కూడా మనస్సు యొక్క లక్షణాలు. దేవి మనస్సుకు అతీతమైంది, నిశ్చల స్థితిలో ఉన్నది, అందువల్లనే ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. సంకల్పం అంటే ఒకటి చేద్దామని తలపెట్టడం, వికల్పం అంటే దాన్ని జరగనీయకుండా మన మనసులో జరిగే ఇతర ఆలోచనలు. పరబ్రహ్మంగా దేవికి సంకల్పము లేదు, వికల్పము లేదు, అందుకని నిర్వికల్ప. ఇక నిర్వికల్ప అనేది ధ్యాన వస్తువు గురించి కూడా చెప్తుంది. ఏదైనా ఒక వస్తువు మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు మనస్సు అందులో పూర్తిగా లీనమైతే దాన్ని సవికల్ప సమాధి అంటాం. అలాగే ధ్యాన వస్తువు, ధ్యానించేవాడు, ఈ రెండు అడ్డుపోయి సాధకుడు ధ్యాన వస్తువుతో ఐక్యమైతే కనుక దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అంటే మనసుని ధ్యాన వస్తువులో పూర్తిగా లీనం చేస్తే దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అంటే ఇక్కడ ఇక ఏ విధమైనటువంటి మార్పులు లేవు, ఒకే చైతన్య స్వరూపం. ఈ జగత్తంతా కూడా దేవి యొక్క చైతన్య స్వరూపమే కాబట్టి ఆమె నిర్వికల్ప. శారదామాతలో ఈ గుణాన్ని మనం చూడాలంటే ఆమె ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులోని గుణాలను కానీ వారి యొక్క మనోవృత్తుల్లో మార్పులను బట్టి కానీ ఆమె ప్రభావితం అయ్యేవారు కాదు. రకరకాల మానసిక ప్రవృత్తులు కలిగిన వాళ్ళందరూ కూడా ఆమె చుట్టూ ఉంటూ ఉండేవారు. అయితే అమ్మ వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండేవారు. అన్ని రకాల మానసిక కల్పనలకు ఈమె అతీతంగా ఉండేవారు. అంటే ఈ కల్పనలు అంటే ఏమిటి? మనల్ని, మన శక్తిని కుదించుకునే ఆలోచనలు, ఆచారాలు, సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు, వ్యక్తిగత అభిజాత్యాలు, ఇవన్నీ కూడా మన స్థితి నుంచి మనని విచ్యుత్తి చేస్తున్నాయి అన్నమాట. ఈ వికల్పాలు ఏవి కూడా ఇప్పుడు అమ్మని అంటలేదు. అంటే ఇవన్నీ వదిలివేశారా అని కాదు, వీటిని వదిలివేయకుండానే వీటిని అధిగమించగలిగేంతటువంటి మనస్థితిని ఆమె పొందారు. అంటే పరిస్థితుల నుంచి తాము ప్రభావితం కాకుండా స్థిరంగా ఉండటమే నిర్వికల్పం. నిరాబాధ అంటే ఏ బాధ లేకుండా ఉన్న స్థితిలో ఉండటాన్ని నిరాబాధ అని అంటాము. అంటే ఉన్న స్థితిలో అంటే దేశకాల అవస్థలకు ఆబద్ధం కాకుండా ఉండటం. దేవికి ఇవేవి అంటావు కాబట్టి ఆమె నిరాబాధ. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తికి నేను అనే భావన ఉండదు కాబట్టి దేశకాల అవస్థలేమీ కూడా, ఇలాంటి భేదాలన్నీ కూడా అతనికి తొలగిపోతాయి. ఇలాంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి కాబట్టి దేవి నిరాబాధ. భక్తుల యొక్క అన్ని బాధలను తొలగించేది కాబట్టి అమ్మ నిరాబాధ అని పిలువబడింది. స్వామీజీ చికాగో వెళ్ళే ముందు అమ్మకు ఉత్తరం రాస్తారు. ఆయన అంటారు, అమ్మ ఆశీస్సుల ఫలితంగా ఈ హనుమంతుడు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా విదేశాలకు వెళ్ళి వచ్చారంటారు. అలాగే ఇతర శిష్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు అమ్మ ఆశీస్సులు తీసుకుని దేశాటన చేసేవారు.
ఒక్కొక్కసారి అమ్మవారిని ముందుగానే హెచ్చరించేవారు, అధికమైనటువంటి తపో నియమాలు పెట్టుకోవద్దు అని. ఎక్కడైనా సహాయం దొరికితే దాన్ని వినియోగించుకోమని చెప్పేవారు. తమ తీర్థ పర్యటనలో అడ్డంకులు, కష్టాలు అన్నీ కూడా అమ్మ దయ వల్ల వారికి తీరిపోయేవి. ఇది వారి అనుభవానికి వచ్చేది. అలాగే భక్తులు కూడా ఎన్నో రకాలైనటువంటి విషమ పరిస్థితుల్లో అమ్మ దగ్గరకు వచ్చి ఆ ఆపదల నుంచి తొలగించబడేవారు. నిర్భేద, భేదం లేనిది. సాకారంగా శివశక్తుల్లో భేదం లేనిది అర్ధనారీశ్వర రూపం దీనికి ఉదాహరణ. నిరాకారంగా పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వేరే ఏ విధమైనటువంటి భేదం లేనిది. ఒకే శుద్ధ చైతన్యం. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనిది అంటే ఆత్మస్వరూపము. స్వజాతం అంటే ఒకే జాతికి చెందినవి, విజాతీయ అంటే ఇతర జాతులు, వేరువేరు జాతుల్లో భేదం. అలాగే స్వగతం అంటే ఒక జాతిలోనే వివిధ ఆకృతులు ఉంటాం. ఇలా ఇన్ని వైవిధ్యాలన్నీ కూడా శరీరానికి ఉంటాయి కాబట్టి ఆత్మకు మాత్రం ఏమీ అంటవు. ఈ విధంగా ఆత్మస్వరూపిణిగా దేవిని నిర్భేదాన్ని చెప్పబడింది. ఈ అభేదం శారదా రామకృష్ణులకు కూడా చెప్పబడింది. యథాగ్నే దాహికా శక్తి రామకృష్ణే స్థితాహి అని మనం చెప్పుకుంటాం. అగ్నిలోని దాహికా శక్తి వలె రామకృష్ణులో నెలకొన్న శక్తి నువ్వు అని శారదామాతను రామకృష్ణుని ఆ విధంగానే మనం చూస్తాము. అలాగే అమ్మ వ్యావహారిక జీవితం చూస్తే కూడా మనుషుల నుంచి పశుపక్షాది వరకు అందరికీ ఆమె ఒకే రకంగా తన బిడ్డల్లాగే స్వీకరించి చూశారు. ఎక్కడ భేదం చూపించలేదు. ఒకరోజు ఒక ఆవు అంబా అని అరుస్తూ ఉంటే ఆవిడ గబగబా లేచి వెళ్తే అది నన్నే పిలుస్తుంది అంటారు. అలాగే ఇంకొక రోజు వేరే ఊరు వెళుతూ జ్ఞాన మహారాజుని పిలిచి చెప్తారు, ఇదిగో చూడు ఈ పిల్లని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఈ పిల్లిలో కూడా నేను ఉన్నాను అని చెప్తారు. శారదానంద మహారాజు వంటి ఉన్నత సాధకుల నుంచి అంజద్ని అనే బంధుపోటుకు ఇద్దరూ నాకు ఒకటే అని చెప్తారు. అలాగే కుల స్త్రీలైనటువంటి భక్తులను పతితులకు మధ్య భేదం చూపించకుండా ఆదరించేవారు. ఈ విధంగా అన్ని భేదాలను ఆమె తుడిచివేశారు. భేద నాశిని అనే పేరు ఆమెకి సరిపోతుంది. ఈ విధంగా మనలో ఉన్న భేదాలను పోగొట్టి భక్తులందరినీ భేదరాహిత్యాన్ని కలిగించి అద్వైత అనుభూతి వైపు అమ్మమ్మని తీసుకుని పోతున్నారు. భక్తులంతా ఒకే జాతి అనేవారు. ఒకరోజు ఒక పెద్ద పళ్ళెంలో మరమరాలన్నీ పోసి దాని నిండా జిలేబీలు పేర్చి భక్తులందరినీ చుట్టూ కూర్చుని తినమని చెప్పి అది చూసి ఆనందిస్తారు. ఈ భేద దృష్టి అనేది పోతేనే మోక్షం కలుగుతుంది. ఈ విధంగా అమ్మ భేదనాశిని. నిర్నాశ, నాశరహితురాలు అంటే అంతం లేనిది. బ్రహ్మ వస్తువు, సత్య వస్తువు ఎప్పుడు ఉండేది. బ్రహ్మస్వరూపిణిగా దేవి నాశరహితురాలు. జగత్తులో అన్ని నశించని తత్వం, ఆధారం, అది శక్తి. మృత్యుమదని, భక్తుల మృత్యువును మదించినది అంటే అమృతత్వాన్ని ఇచ్చినది. అజ్ఞానమే మృత్యువు. ఆత్మ విస్మృతిని మనం మృత్యువు అని చెప్తాం. దేవి కృపతోటి అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ ప్రకాశాన్ని కలిగించడం ద్వారా మృత్యువు నుంచి మనల్ని రక్షిస్తుంది. అందుకని మృత్యుమదని. ఒకసారి శారదామ్మ శిష్యుడు ఒకడు ఒక సాధువును ఆట పట్టిస్తూ ఉండేవాడు అన్నమాట. ఆ సాధువుకి ఆ అబ్బాయి మీద చాలా కోపం వస్తూ ఉండేది. అమ్మ మందలిస్తూ ఉండేది, అలా ఆకతాయితనం చేయొద్దు అని చెప్పి. అయినా ఆ అబ్బాయి ఆ సాధకుడిని విసిగిస్తూ ఉండేవాడు. జైరామట్టి ప్రాంతాల్లో ఉండేవాడు ఆ సాధువు. ఒకరోజు కోపంతో ఆ సాధువు, ఈరోజు రాత్రి నీకు ఇదే చివరిది, రేపు సూర్యోదయాన్ని నువ్వు చూడవని ఆ అబ్బాయికి చెప్తాడు. అప్పుడు అతనికి భయం వేస్తుంది. భయం వేసి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అతడు ఇలా అన్నాడు, నన్ను చనిపోవడానికి మంత్రతంత్రాలు ఏవో చేస్తాడు అని చెప్పి భయపడతాడనమాట. భయపడితే అమ్మ అతన్ని ఓదార్చి, సరే నీకేం భయం లేదులే, నువ్వు వెళ్ళి చిన్నగా పడుకో అని చెప్పి చెప్తారు. ఆ రాత్రి అంతా కూడా అతను ఇంటికి వెళ్ళినా చాలా భయంగానే గడుపుతాడనమాట.
తెల్లవారి సూర్యోదయం అయ్యాక అతడు ఇంకా తను బతికే ఉన్నాను చాలా సంతోషించి అతడి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. మళ్ళీ ఆట పట్టించిపోతాడు. చూసావా, నువ్వు నన్ను ఏదో చేసేద్దాం అనుకున్నావు కదా, నాకేం అవ్వలేదు అని చెప్పి. అప్పుడు ఆ సాధువు అంటాడు, చూడు, నువ్వు చచ్చిపోయేవాడివే, నేను ఎంత శక్తి ప్రయోగిస్తున్నానో అంతకంటే ఎక్కువగా ఉన్న శక్తి ఒకటి నేను కాపాడుతోంది, అందుకని నువ్వు బతికావు అని చెప్తారనమాట. అప్పుడు వెంటనే ఆయన అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఈ విషయం చెప్తారు. అమ్మ అంటారు, అవును నాయన, రాత్రంతా నీ కోసం కూర్చుని నేను జపం చేశాను నిన్ను రక్షించడం కోసం అని. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు ఇలాంటి ఆ సాధువు జోలికి వెళ్ళొద్దు అని చెప్పి గట్టిగా మందలిస్తారు. ఈ విధంగా అతని మృత్యువు నుంచి కాపాడారు. అలాగే ఇంకొక భక్తుడు కూడా ఆయన అమ్మ దగ్గరికి వస్తే అమ్మ అంటారు, నాయన నువ్వు ఈరోజు సన్యాసం తీసేసుకో అని చెప్తారు. ఆయన ఆశ్చర్యపోతారమ్మా, ఇప్పుడు సన్యాసం తీసుకోవటం అంటే, లేదు బాబు నేను చెప్తున్నాను, నువ్వు విని సన్యాసం తీసుకో అని చెప్తారు. ఆయన అమ్మ చెప్పారు కదా అని చెప్పి వెంటనే ఆయన సన్యాసం తీసుకుంటారు. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక ఆయన జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించడం జరుగుతుందట. చూపిస్తే వాళ్ళు అంటారు, ఇదేంటిది చనిపోయిన వాడి జాతకాన్ని చూపిస్తున్నారు అని అంటారట. అప్పుడు వాళ్ళు అంటారు, ఇది చనిపోవటం కాదు, ఈ అబ్బాయి బతికే ఉన్నాడు, మీరు ఇలా ఎందుకు అంటున్నారంటే ఆయన అంటారు, లేదు ఇది చనిపోయిన వాడి జాతకం అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ అబ్బాయికి గుర్తుకు వస్తుంది, అంటే అమ్మ తను ఎందుకు వెంటనే సన్యాసం తీసుకోమన్నారు అని. సన్యాసం అంటే పునర్జన్మ లభించినట్టు, అందుకని చెప్పి అమ్మ అతన్ని వెంటనే సన్యాసం తీసుకోమని మృత్యువు నుంచి తప్పించారు. తరువాత నామం నిష్క్రియ, అంటే క్రియలు లేని, అంటే విధి నిషేధాలు లేనటువంటి తల్లి అని. అంటే ఏ విధమైనటువంటి పని చేయు విధానం లేనిది, నిర్లిప్తమైంది అని ఇది పరబ్రహ్మ రూపంగా చెప్పబడింది. కర్మలన్నీ కూడా ప్రకృతి ద్వారానే జరుగుతాయి. చైతన్యపరంగా పరబ్రహ్మ నిష్క్రియం. భగవద్గీతలో క్రియాశీలురై ఉండి కర్తృత్వ భోక్తృత్వ, అంటే చేస్తున్నాననే భావన, భోక్తృత్వం అంటే ఫలానికి భోక్తననే భావన లేనివారు నిష్క్రియ చేసినట్టు అని చెప్పబడింది. ఏ పని చేయకుండా ఒకే చోట కూర్చుని మనస్సు నిమిషం కూడా ఆగకుండా పరుగులు తీస్తూ నేను చేస్తున్నాను అనే భావన ఉన్నవారు ఖాళీగా కూర్చున్నా సరే క్రియాశీలే అని చెప్పబడింది. ఎంతో క్రియాశీలంగా ఉంటూ కర్తృత్వాభిమానం లేకుండా నిస్వార్థంగా కర్మ నిర్వహించే జ్ఞానికి క్రియా విధానం, విధి నిషేధాలు అనేవి ఇంకా లేవు కాబట్టి అతడు నిష్క్రియుడు అవుతున్నాడు. శారదామాత కర్తృత్వ భావం లేకుండా గురుదేవులే అన్నీ చేయిస్తున్నారనేవారు. మంత్రదీక్ష ఇచ్చి గురుదేవులే గురువు అని చెప్పేవారు. ఒక భక్తురాలు ఆమెతో ఉంటుంది, అమ్మ ఎంత సంసార భారం, ఎన్ని పనుల్లో ఉన్నామో, వీటిలో భగవంతుడు సరిగా పిలవలేకపోతున్నాము అని అంటే అమ్మ అంటారు, ప్రార్థన చెయ్యి, అయినా ఏమ్మా సంసారం పని అని అంటున్నావు, ఈ సంసారం ఎవరిది, భగవంతుడు కాదా, నువ్వు చేస్తున్నాను అంటున్నావే, నువ్వేం చేయగలవు, చేయించేదే ఆ భగవంతుడే కదా అని అంటారు. అంటే ఈ ఒక్క విషయం మనం ఆలోచించి అర్థం చేసుకోవాలంటే ఎంతో వివేచన మనకి కావాలి. ఈ సంసారం అంతా కూడా భగవంతుడిది, మనం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనలో ఉన్న శక్తి కూడా భగవంతుడే, మనమేమీ కాదు అని అర్థం చేసుకోవాలి. ఇలా శారదామాత భగవద్గీత సారానికి ప్రతిరూపంగా విరామం లేని పనిలో ఒక నైష్కర్మ యోగినిగా జీవించి చూపించారు. తరువాతి నామం నిష్పరిగ్రహ, అంటే పరిగ్రహం లేని, అంటే పొందడం కానీ తీసుకోవడం కానీ లేని తల్లి అని అర్థం. ఈ సర్వలోకాల్లో ఉన్నదంతా ఆమె యొక్క విభూతే కనుక ఇక ఆమె తీసుకోవటం అనేది ఏమీ లేదు. గంగాజలే గంగా పూజ అని అంటారు. నిర్లోభ నామంలో శారదామాత యొక్క అపరిగ్రహం గురించి మనం చెప్పుకున్నాము. ఆమె వద్దకు వచ్చినవన్నీ కూడా ఆమె చుట్టూ ఉన్నవారి కోసం వినియోగించేవారు. ఆత్మస్వరూపిణి కనుక, జ్ఞానపూర్ణురాలు కనుక లోక సంబంధిత విషయాలు వేటిని కూడా పరిగ్రహం చేయలేదు. 17 నామాల్లో 17 దోషాలు పోగొట్టే అమ్మవారి నామాలు ఇలా ఇప్పటివరకు చెప్పబడ్డాయి. ఇందులో 11 నామాలు మదనాశిని, పాపనాశిని, లోభనాశిని, భవనాశిని, భేదనాశిని.
ఇవే కాకుండా మమతాహంత్రి, క్రోధశమని, సంశయగ్ని, మృత్యుమదని వీటన్నిటినీ ఏకాదశ రుద్ర విద్యగా చెప్తారు. ఇవే జ్ఞాన రూపంలో దక్షిణామూర్తి విద్యగా చెప్పబడుతుంది. ఇక్కడితోటి 49 శ్లోకాలు పూర్తయ్యాయి. తరువాత నామం నుంచి దుర్గా విద్య మొదలవుతుంది. జై మా.